గాయస్ ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, జస్ట్ కామెడీ పర్పస్. ఎన్ని వీడియోస్ తీసినా కూడా మీ దగ్గర నుండి సపోర్ట్ రావట్లేదు మామా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రోజు పెట్టేసిండు అబ్బా నాకు రోజు దొడ్డికి పోతున్నా బేబీ, మళ్ళీ తాగు. ఎక్కడ పోతున్నావు బేబీ? బయట నా బాత్రూమ్ లో గుద్దాలుగా వేడున్నది, చెట్ల కింద చల్లగా ఉన్నదని బయటకు వచ్చిన బేబీ. వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా? ఆకులతోనే తుడుచుకుంటావా బేబీ? నీకెందుకే గుద్దాగిలా? మళ్ళీ తాగు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా బేబీ? ఆకులతోనే తుడుచుకుంటావు కావచ్చు. వాటర్ బాటిల్ తెచ్చుకున్నానే, ఒర్రియకు. గుద్దేవుడన్నా మినరల్ వాటర్ తో కడుకుంటారా అనే గుడ్డి ముండా? వాటర్ బాటిల్ తీసుకురాలే బేబీ, డబ్బా తీసుకొని పిన్నుల దుబాయ్ రాతొందరా. మక్కకునే మళ్ళీ అదెందుకు? ఎందుకే ఇంట్లో ఎవరు లేరా? అత్త నాకు షాపింగ్ నాకు పని ఉంది బేబీ, మళ్ళీ ఎప్పుడన్నా పోదాం. అది కాదు బేబీ, మళ్ళీ ఎత్తావు. పైసలు లేవు, పిచ్చికాయలు నాతో దెంగ ఫోన్ పెట్టు. లేకపోతే నేను అడిగితే చేతులు వచ్చా కూడా పోయారు, ఇంకా పైసలు ఇస్తారా? లంచం ఉన్న సంవత్సరం నుండి సర్వం నాకినావు గానే నాకు పడదెంగు. నాదన్న పైసలు తెంగినావు, గిఫ్ట్లు తెంగినావు, అనగబెట్టి కడగనావు గానే నీ పంతల సుల్లి. అంత ముఖం ఉన్నదాను అయితే నాకు పడదెంగు. పైసలు లేవని బ్రేకప్ చెప్తానా వానే ఇప్పుడు? A few moments later. జాన్ మామ పొద్దున నా పిల్ల కాల్ చేసిందిరా. నువ్వు స్టార్ట్ చేసినవారా మళ్ళా పిల్ల నోరు తెరిస్తే పిల్ల గురించే లేక లంజోడుక. లంజోడు కాదు కాదురా, లేదు కాదురా లంజోడుక. ఇంకోసారి పిల్ల అంటే నోట్లో సుల్లి పెట్టి కొడతా. ఆ పిల్ల బ్రేకప్ చెప్పిందిరా బర్రె పిచ్చలోడా. అదృష్టవంతురాలు. అదే మామ, ఎందుకు చెప్పిందిరా బ్రేకప్? షాపింగ్ అవడం పైసలు పట్టుకొని రమ్మన్నదిరా. తన పైసలు ఇవ్వన్నారా దెంగే అన్నది మామ. నా పిల్ల అన్నవా గుద్దమైన అన్నిందారా? గుండె గుద్దలకు జారింది కావచ్చు పొట్టోనికి. తన పైసలు లేవని బ్రేకప్ చెప్పింది మామా. ఎద్దు లేకున్నావు, ఏడవకు నువ్వు. ఇంట్లో తిరిగే బదులు ఏదైనా పని చేసుకొని రావచ్చుగా మామ. అయ్యో మర్చిపోయినా, సారేవని కింద పని చేయడుగా. పుట్టినొత్తందంటే ముట్ల గడ్డ పెట్టి గెలుగుతావేంది మామా? నాతో మంచి ఐడియా ఉంది మామ, చెప్పన్నా. కొందరు చెప్పిదేంగురా, లేట్ ఎందుకు? లపాకిల బిజినెస్ పెడదామారా, గుద్దలో పైసలు కమాయించచ్చు. లపాకిల బిజినెస్ పెట్టినామని ఊర్లో కన్నా వెళ్తే మన కాలు దాపి గుద్దల తువాను ఉంచుతారు బర్రె పిచ్చలోడా. లపాకిల కొంప పెడితే గుద్దలో పైసలు వస్తాయిరా పొట్టి. పైసలేమో కానీ నువ్వైతే కొంపలలోనే ఉంటావు కావచ్చు రా కామ గుద్దోడా. లపాకిల కొంప పెడదాం రా పొట్టి, గుద్దలో బిజినెస్ అవుతుంది. ఆంటీల నేడ తీసుకొస్తావురా నువ్వు? ఆంటీలు కరవారా, గుద్దలకు మంది ఉన్నారు. పండిపుర నీకు కొంపలు కావాలిగా మరి. బిజినెస్ అడుగుతానైనా రానే సెడి చేస్తావు. సరే సావుపో. 2 days later. హలో ఆంటీ, నమస్తే. నీతో కొంచెం మాట్లాడాలా ఆంటీ? అది కాదా ఆంటీ, నేను లపాకిల బిజినెస్ పెడతానా. కత్తిలాంటి అమ్మాయిలు కావాలి. 10 మంది ఆంటీలు, 10 మంది అమ్మాయిలు కావాలి ఆంటీ. ఏంది 1,00,000 రూపాయలా? ఇప్పుడు 1,00,000 మంది పట్టుకొని ఊలాడాలి. Later that same evening. అంకుల్ నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నావా? నాకేం గుద్దాలుగున్నా, ఎందుకు ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు అంకుల్, మీతో చిన్న పని పడ్డది. పైసలు మాత్రం అడగకండి రా, ఇప్పటికే బిజినెస్ లాస్ ఉంది. పైసల కోసమే వచ్చినాం అంకుల్. ఉత్తగా కాదు అంకుల్, అప్పుగానే అయ్యుర్రి. మీరు అడిగితే చేతులు ఉచ్చ కూడా పోయా, ఇంకా అప్పెట్లిస్తారా మీకు? 10,000 తీసుకొని సంవత్సరం అవుతుంది. అడిగితే ఏమన్నారా మీరు? ఇప్పుడు అవన్నీ ఎందుకు అంకుల్? ఏ తెంగయ్యరా మీరు ఇడి నుండి? ఏ అట్లా అనకండి అంకుల్, ప్లీజ్ ఒక్కసారికి హెల్ప్ చేయండి, మీకు పుణ్యం ఉంటది. రై నువ్వు యాక్టింగ్ తెంగకురా నా తానా. ఈ ఒక్కసారి 1,00,000 రూపాయలు ఇవ్వండి అంకుల్, 1 month లో మళ్ళీ ఇస్తాం. ఏంది 1,00,000 రూపాయలా? 1,00,000 అంకుల్, మీరు అంతగానో షాక్ అవ్వకండి. చాక్లెట్ సులు లేదు, తెంగండి రా మీరు. మీరు ఇట్లా ఇప్పుడు అప్పు చేయకుంటే నీ సెకండ్ సెటప్ గురించి నీ పెళ్ళానికి చెప్తా మరి. Several days later.
ఇగో వీళ్ళే మామ మన బిజినెస్ కి ఆంటీలు. ఆంటీలు ఏంది మామ కత్తెలు ఎక్కున్నారు. సొల్లు కారుతుంది రా, తుడుచుకొని సాగు. సొల్లు కాదు మామ కింద కూడా కారుతుంది. బుద్ధ ముసుకోరా లేకి బాడుకావు. ఇంకేంటి మరి లేడు రూమ్ లకు పోమ్మను కస్టమర్లు వస్తారు. నీకు వచ్చా కదా అరా పిల్లి పిచ్చలోడా. కస్టమర్లు రూమ్ లకు రాగానే బట్టలు ఇప్పి పైసలు గుంజుకోర్రి. పైసలు గిట్లా లేకపోతే గోల్డ్ చైన్లు గుంజుకోర్రి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి నీ గుద్ద ఇంపుతారు. బిజినెస్ చేస్తాడట బిజినెస్. ఇది బిజినెస్ అంటారా లంజోడుక. 1 hour later. ఫస్ట్ కస్టమర్ వస్తాడు మామో. బ్రో ఇక్కడ లపాకిల కొంప ఎక్కడ ఉంది? ఇదే బ్రో లపాకిల కొంప. పండిపోరనికి వచ్చినావా? నా పిల్లం పుట్టింటికి 2 నెలలు అవుతాంది బ్రో. దాన్ని ఎత్తుకపోను రమ్మంటే అత్తలేదు. నీకు లేతలేదు కావచ్చు బ్రో అందుకే అత్తలేదు. నేను మింగిపోయినాక రూమ్ లో చూడు బ్రో, నీ బెడ్లు గుద్దలకు ఇరుగుతాయి. నీ యొక్క మెల్లయ్యు బ్రో, ముందే ఆంటీలు కొత్తోళ్ళు. మళ్ళీ బెడ్లు కొందామన్నా బడ్జెట్ లేదు. ఏమన్నా డ్యామేజ్ అయితే నువ్వే కొనిస్తావు మరి. గుద్ద మూసుకొని ఆంటీలు ఎక్కడ ఉన్నారు చెప్పి బ్రో, నాకు ఆగుతలేదు. రూమ్ లో ఉన్నారు కానీ గంటకు 1000. గంటనా? ఇగో 2000 తీసుకో. 2 గంటల దాకా డోంట్ డిస్టర్బ్ మీ. బ్రో ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ పండుగ. నువ్వే కావాలా, నిన్ను మింగనికి వచ్చిన. 2000 ఇచ్చి 2 గంటలకు బుక్ చేసుకున్నా. నా గురించి నీకు ఇంకా తెలియదు, నీ కుట్లు తెంపుతా. లోపలనే ఉంది. Thanks for watching, guys. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. Please do subscribe and keep supporting. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.